ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఆ కుటుంబం ఆ బాధని జీవితాంతం మొయ్యాలి. ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ 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 ప్లీజ్. అత్తయ్య గారు, ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు ప్లీజ్. మీకేమీ కాదండి, మేం కానివ్వం కూడా. మమ్మల్ని కాపాడతారా? ఎలా కాపాడతారు? రేపు మేము సరుకులకు బయటికెళ్ళినప్పుడు వాడు చంపేస్తే ఎలా కాపాడతారు? నా కొడుకు ఆఫీస్కెళ్లే దారిలో అడ్డుపడితే అప్పుడెలా కాపాడతారు? చెల్లి కోసం ఏమైనా చేస్తా, ఏమైనా వదులుకుంటాను అంటావు కదే. పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పావు. ఇప్పుడు ఎలా జరిపిస్తావు? ఏ కారణం చేత పెళ్లి ఆగకూడదన్నావు కదా జగదాత్రి. ఇప్పుడు అదే పెళ్లి ఆగడానికి కారణం నువ్వు. ఏం చేసి పెళ్లి జరిపిస్తావో నీ ఇష్టం. మీ నాయనకి పెళ్లి జరిపిస్తానని చెప్పుండావంట కదా. సిరి పెళ్లి ఏ లోటు లేకుండా, ఏ గొడవ జరగకుండా నేను చేస్తాను. సిరిని సంతోషంగా అత్తారింటికి పంపించే బాధ్యత మాది. ఫోన్ చేసి పెళ్లి కూడా నీ వల్లే ఆగిపోయి ఉండదని ఓ మాట చెప్పమ్మి. చూడమ్మా, నీ మీద నాకెలాంటి కోపమూ లేదు. కానీ నువ్వు ఆ కేసు వెనక్కి తీసుకున్నంత వరకు వాడు మమ్మల్ని వదలడు. కేసు వెనక్కి తీసుకోమని మేం కూడా చెప్పలేం. అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. ఆగండి అత్తయ్య గారు, ఆగండి అత్తయ్య గారు, ఆగండి అత్తయ్య గారు. ఒక్క నిమిషం ఆగండి. మీనంతో ఉన్న గొడవ సాల్వ్ చేసుకుంటే మీకు ఈ పెళ్లికి ఏ అభ్యంతరం లేదు కదా? మీనన్ నుంచి ఇక మా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఏ థ్రెట్ ఉండదు. నువ్వు వాడి మనుషుల మీద కేసు పెడితే వాడు ఎందుకు రెండు వదులుతాడే? థ్రెట్ లేకుండా ఎలా ఉంటుంది? ఇక నేను ఆ కేసు వెనక్కి తీసుకుంటే నాకు మీనన్కి ఏ గొడవ అప్పుడు మీనన్ నుంచి థ్రెట్ ఉండనట్టే లేనిషి. నేను కేసు వెనక్కి తీసుకుంటానత్తయ్య. దాత్రి, జగదాత్రి, ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? చెల్లెలి పెళ్లి పీటల మీద ఆగిపోతుంది వదినా. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. మీ ముందే కాల్ చేసి సాధు గారితో మాట్లాడి ఈ కేసు వెనక్కి తీసుకుంటాను. కేదార్ ఫోన్ ఇవ్వు. దాత్రి, కేదార్ ప్లీజ్ ఫోన్ ఇవ్వు. మీనని అటాక్ చేసినట్టు తెలిసింది. మీ వాళ్ళందరూ బానే ఉన్నారమ్మా జగదాత్రి? బానే ఉన్నారు సార్. టైంకి మీ టీం వచ్చి మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ గాడ్. సార్, నేను మినిస్టర్ గారి మీద, ప్రసాద్ గారి మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి? అది కూడా మీ అమ్మ కేసు సాల్వ్ చేయడానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు. సారీ సార్, వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అది కాదమ్మా జగదాత్రి, నా మాట. క్షమించండి సార్, మాకు ముహూర్తానికి టైం అవుతుంది. మీరు వాళ్ళిద్దరిని
మా అమ్మ మర్డర్ కేసులో విడిచిపెడితేనే మా చెల్లి పెళ్లి జరుగుతుంది. సార్ దయచేసి మా అమ్మ మర్డర్ కేసులో వాళ్ళని విడిచిపెట్టండి సార్. ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు కదా జగదాత్రి. అవును సార్. సరే, నీ ఇష్టం. ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళని వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. పది నిమిషాల్లో వాళ్ళని వదిలేస్తారు అత్తయ్య. ఇక మీనన్ మన ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి ఏ రీజన్ లేదు. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఏంకన్నా సామి, ఇప్పుడు కూడా మీకు పెళ్లికి ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు కౌశికి గారు. పవన్, నువ్వు వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో. జేడి రాలేదు, కేడి రాలేదు. మరి ఎవరు మనల్ని అడ్డుకుంది? ఆ ఇంట్లో ఎవరిని నాపుతుంది? అక్కడేదో జరిగింది దేవా. నాకు తెలిసి జేడి వచ్చింది. మేము బయటే ఉన్నాం బాయ్. లోపలికి జేడీ రాలేదు. మీరు లోపల చూశారు, ఎక్కడ కనబడలేదు కదా బాయ్. రై, జేడి ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళని కాపాడాలనుకుంటే నిన్ను దాటుకొని రావడం, నా కళ్ళు గప్పి నా కళ్ళ ముందే తిరగడం పెద్ద విషయమా? జేడి ఖచ్చితంగా ఆ పెళ్లి మండపంలోనే ఉంది. ఆ మొహం తెలియదు కాబట్టి మాస్క్ తీసి జనాల్లో ఉంది దేవా. అందుకే నేను గుర్తుపట్టలేకపోయా. జగదాత్రి కళ్ళలో భయాన్ని చూసి కూడా ఓడిపోయా. కేసు వెనక్కి తీసుకునేలా చేయలేకపోయా. ఛే!